So yeah guys, let's continue our discussion on method overriding. ఇది the second last case of method overriding. దీంట్లో we will be discussing about the static keyword or static block గురించి, how method overriding works with respect to static keyword. So దీంట్లో వచ్చేసి we have 4 cases on static. Possibly ఏముంటుంది static to non-static, static to non-static, non-statics to static, static, static to static, static to static, and non-static to non-static. ఎక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ పాసిబుల్, ఎక్కడ కాదు, ఎక్కడ పాసిబుల్, ఎందుకు కాదు, ఎందుకు పాసిబుల్, దాని గురించి లెట్స్ డిస్కస్. నౌ లెట్స్ సీ ఎవ్రీ పాసిబుల్ డిస్కషన్ రైట్ హియర్. సో లెట్స్ సీ నాన్ స్టాటిక్ కదా, ఫస్ట్ నాన్ స్టాటిక్ కేసు చూద్దాం, బికాజ్ వీ విల్ బీ డూయింగ్ దిస్ ఎవ్రీ టైమ్ కాబట్టి నాన్ స్టాటిక్ చూద్దాం ఒకసారి. పీపీ ఈక్వల్ టు న్యూ పీ అండ్ పీ డాట్ M1, సిసి ఈక్వల్ టు న్యూ సి డాట్ M1 and p1 ఈక్వల్ టు న్యూ సి p1 డాట్ M1. ఇదే మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం. నౌ ఇఫ్ యూ సీ మెథడ్ సిగ్నేచర్స్ ఆర్ సేమ్, రిటర్న్ టైప్స్ ఆర్ సేమ్, వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ ఇది మనకు తెలుసు. సో వాట్ ఇక్కడ స్టాటిక్ వాడట్లేదు. సో దిస్ ఈస్ నాన్ స్టాటిక్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాన్ స్టాటిక్ కదా. సో కేస్ నెంబర్ 1 ఈస్ నాన్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ముందు నుంచి మనం ఇదే చేస్తున్నాం. ఇట్ ఈస్ నాన్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్ కాబట్టి ఇట్ విల్ వర్క్. there will be no error, ఏం ఎర్రర్ రాలేదు. సో if we go to our iPad screen, so this is perfectly valid. Non-static to non-static is perfectly valid. Now let's see static to non-static and non-static to static, can we override or not? So let's see static to non-static, static to non-static. Static to non-static అంటే public static void కదా, public static void. Now if I try to run ఏమంటుంది, Java M1 in C cannot override M1 in P, overridden method is static అని అంటుంది. సో ఫ్రమ్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్ వీ కాంట్ డూ, ఇది క్లియర్ ఉండాలి. సో ఈ కేస్ అనేది అవ్వదు. సో వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ అనేది జరగదు. నాన్ స్టాటిక్ టు స్టాటిక్, స్టాటిక్ టు నాన్ స్టాటిక్. సో ఇప్పుడు ఇక్కడ నాన్ స్టాటిక్ టు స్టాటిక్ చూద్దాం, ఎందుకు అవుతుందా లేదా చూద్దాం. సో నాన్ స్టాటిక్ టు స్టాటిక్ అంటే ఇక్కడ స్టాటిక్ తీసేయాలి కదా, ఇక్కడ స్టాటిక్ తీసేస్తే now if I put static here, even now it is invalid. Java M1 in C cannot override M1 in P, overridden method is static. అంటే overridden method ఉండి overriding method static ఉన్నా అవ్వదు, లేదంటే overriding method static ఉండి overridden method నాన్ స్టాటిక్ ఉన్నా అవ్వదు. సో బోత్ అంటే స్టాటిక్ టు నాన్ స్టాటిక్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ నాన్ స్టాటిక్ టు స్టాటిక్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ సేమ్ యాజ్ ద ఫైనల్లో కూడా కదా, ఫైనల్ టు నాన్ ఫైనల్ పాసిబుల్ అవ్వదు, నాన్ ఫైనల్ టు ఫైనల్ పాసిబుల్ అవ్వదు, అండ్ ఫైనల్ టు ఫైనల్ కూడా పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు స్టాటిక్ టు స్టాటిక్ పాసిబుల్ అవుతుందా లేదా చూద్దాం. సో స్టాటిక్ టు స్టాటిక్, సో మై ఓవర్ రైడింగ్ మెథడ్ ఈజ్ ఆల్సో స్టాటిక్ అండ్ మై ఓవర్ రిడన్ మెథడ్ ఈజ్ ఆల్సో స్టాటిక్. మీరు ఫైనల్లో గుర్తు చేసుకుంటే ఫైనల్ టు ఫైనల్ వాజ్ నాట్ పాసిబుల్, బట్ స్టాటిక్ టు స్టాటిక్ మీరు చూస్తే ఏం ఎర్రర్ ఇవ్వట్లేదు. సో ఇఫ్ ఐ ట్రై టు నౌ రన్ ద కోడ్, ఏం ఎర్రర్ రాలే అంటే p.m1 కాల్ చేస్తున్నా, c.m1 కూడా కాల్ చేస్తున్నా. తర్వాత దిస్ లెట్స్ సి అంటే ఇది తర్వాత చూద్దాం, డైనమిక్ మెథడ్ డిస్పాచ్ గురించి, రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి తర్వాత చూద్దాం. కానీ p.m1 అంటే ఏంటి, ఎగ్జాక్ట్ మ్యాచ్ పేరెంట్ ఉంది కాబట్టి పేరెంట్ వస్తుంది, c.m1 కాబట్టి చైల్డ్ వస్తుంది, చైల్డ్ అంటే ఇప్పుడు ఏం ఎర్రర్ రాకపోతే పేరెంట్ అండ్ చైల్డ్ అది రావాలి కదా. సో పేరెంట్ అండ్ చైల్డ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఐడియల్లీ ఇప్పుడు వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ దిస్, p1 ఈక్వల్ టు న్యూ చైల్డ్ అంటే పేరెంట్స్ రిఫరెన్స్ ఈజ్ యూస్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్ కదా. సో p1 డాట్ M1 అంటే ఏంది, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఓవర్ రైడింగ్లో మెథడ్ రెజల్యూషన్ ఏమో కంపైలర్, బట్ అవుట్పుట్ వచ్చేసి బేస్డ్ ఆన్ జేవిఎమ్స్ ఇది కదా. సో ఐడియల్లీ మనకేం రావాలి, p1 డాట్ M1 అంటే చైల్డ్కి అయిపోయి దిస్ షుడ్ కాల్ టు చైల్డ్ కదా, అంటే ఐడియల్లీ చైల్డ్ రావాలి. బట్ ఇఫ్ ఐ ట్రై టు, ఇదే ఇంపార్టెంట్, స్టాటిక్ టు స్టాటికే ఇంపార్టెంట్ స్టాటిక్ బ్లాక్లో అసలు. నౌ ఇఫ్ ఐ ట్రై టు రన్ పేరెంట్ చైల్డ్ పేరెంట్ వచ్చింది. ఓకే, ఈ అవుట్పుట్ అనేది గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ టు స్టాటిక్లో పేరెంట్ చైల్డ్ పేరెంట్ వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ స్టాటిక్ తీసేసిన, ఇక్కడ కూడా స్టాటిక్ తీసేసిన అనుకోండి. నౌ ఇఫ్ ఐ రన్ దిస్,
ఏమొచ్చింది, పేరెంట్ చైల్డ్ చైల్డ్ వచ్చింది. అంటే నాన్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్, పేరెంట్ చైల్డ్ చైల్డ్ వచ్చింది. ఇదే కదా, స్టాటిక్ టు స్టాటిక్ పేరెంట్ చైల్డ్ పేరెంట్, నాన్ స్టాటిక్ టు స్టాటిక్ పేరెంట్ చైల్డ్ చైల్డ్. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో చూద్దాం. సో ఈ స్టాటిక్ ఏదైతే ఉండే కదా, స్టాటిక్ అసలు స్టాటిక్ దాంట్లో మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది పాసిబుల్ కాదు. దిస్ ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్. అసలు ఇది మెథడ్ ఓవర్ రైడింగే కాదు, ఇట్ ఈస్ నోన్ యాజ్ డేటా హైడింగ్ ఆర్ మెథడ్ హైడింగ్. దీన్ని ఏమంటారు, ఇట్ ఈస్ ఎ సపరేట్ కాన్సెప్ట్ నోన్ యాజ్ మెథడ్ హైడింగ్. మెథడ్ హైడింగ్ అంటారు వెన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఓవర్ రిడెన్. దిస్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్, ఇట్ ఈస్ మెథడ్ హైడింగ్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ p1.m1 అంటున్నా. ఇది ఓవర్ రైడింగ్, అసలు ఓవర్ రైడే అవ్వనప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు స్టాటిక్ తీసేసిన, ఇక్కడ కూడా స్టాటిక్ తీసేసిన. ఇప్పుడు తీసినప్పుడు ఇక్కడ ఒకటి ఇది వచ్చింది అంటే ఇట్ ఇండికేట్స్ ఓవర్ రైడ్ అని. ఈ సింబల్ ఓవర్ రైడ్ అసలు ఇక్కడ చూపించట్లేదు, బట్ ఇట్స్ అన్ ఓవర్ రైడ్. అంటే పైన యారో చూపిస్తుంది కదా, ఇది ఓవర్ రైడన్ మెథడ్, కింద చూపిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఓవర్ రైడింగ్ మెథడ్. సో అదే స్టాటిక్ పెడితే అసలు అది దాన్ని ఏమంటారు, అసలు అది రావట్లేదు కదా. స్టాటిక్ పెడితే అసలు అది రావట్లేదు. సో వెన్ స్టాటిక్ మెథడ్ సిగ్నేచర్ చైల్డ్ అండ్ పేరెంట్లో ఉంటే ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్, ఇట్ ఈస్ డేటా హైడింగ్ ఆర్ మెథడ్ హైడింగ్ అంటారు. సో ఇప్పుడు ఏంది, p1 ఈక్వల్ టు న్యూ సి అన్నప్పుడు బేస్డ్ ఆన్, అంటే ఇదేంది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం కదా, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజమే కదా. సో బేస్డ్ ఆన్ రిఫరెన్స్ టైప్ p1 ఈస్ వాట్ టైప్, p టైప్లో m1 ఉందా, m1 ఉంది. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇది. సో ఇప్పుడు దీంట్లో నేను ఇది కమెంట్ చేసిన, అండ్ ఇఫ్ ఐ ట్రై టు డూ దిస్, సో p దాంట్లో m1 లేదు, సో ఐఎమ్ గెటింగ్ కంపైలేషన్ ఎర్రర్. సో ఇక్కడే మీకు అర్థమవుతుంది దేర్ ఈస్ నో ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్ విత్ రెస్పెక్ట్ టు స్టాటిక్. నెక్స్ట్ వేఆర్ గురించి డిస్కస్ చేసాం, దట్ ఈస్ అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఆల్ 6 కేసెస్ అనేది కంప్లీట్ అయిపోతాయి. థ్యాంక్ యూ.